అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక బ్రేకింగ్ వార్త మనందరం కూడా చదువుతున్నాం. మావోయిస్టు అగ్రనేత హిడ్మా అలియాస్ సంతోష్ కాల్పుల్లో మరణించినట్టుగా ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమల్లిలో జరిగిన పోలీసు కాల్పుల్లో, భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించాడు. సో అతని డైరీ నుంచి పోలీసులు తెలుసుకున్న సమాచారం ద్వారా విజయవాడలో 27 మంది మావోయిస్టులు ఉన్న ఇంటిని చుట్టుముట్టి ఆ 27 మందిని అరెస్ట్ చేశారు. సో ఈ మావోయిస్టు అగ్రనేత హిడ్మాకి చాలా పెద్ద చరిత్ర ఉంది. దేశంలో ఒక టాప్ 10లో ఇతను కూడా ఒకడనమాట. సో 2026 మార్చి నాటికి దేశంలో మావోయిజం లేకుండా, మావోయిస్టులు లేకుండా చేస్తాను అని ప్రతినపూనిన అమిత్ షా గారి సంకల్పం దాదాపుగా 99.5% నెరవేరినట్టే ఇతని మరణంతో. ఎందుకంటే ఈయన యాక్చువల్లీ 7వ తరగతి చదివాడు. హిడ్మా 7th క్లాస్ వరకే చదివాడు. కానీ ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, తమిళం మాట్లాడతాడు, అండ్ ఒరియా మాట్లాడతాడు, బెంగాలీ మాట్లాడతాడు. ఇలా ఈ భాషలన్నీ కూడా మాట్లాడగలడు. ప్లస్ చాలా చురుకైన వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి, చాలా మావోయిస్ట్ నాయకత్వ లక్షణాలు పూర్తిగా ఒలికిపుచ్చుకున్న వ్యక్తి అనమాట. తన కెరీర్ మొత్తం మీద ఇప్పటి వరకు 26 సార్లు దాడులు ఇతను వ్యూహరచన చేశాడు. ఇతను వ్యూహరచనలోనే, ఇతని ఆధ్వర్యంలోనే, ఇతని మైండ్ వర్క్తోనే 26 సార్లు దాడులు చేస్తే అందులో 3 దాడులు దేశ చరిత్రలో నిలిచిపోతాయి. దాదాపుగా 125 మందిని పొట్టన పెట్టుకున్న 3 దాడులు అనమాట. అందులో ఒకటి 2010లో దంతెవాడలో 76 మంది చనిపోయారు కదా, భద్రతా బలగాలు గుర్తుంది కదా. దేశంలో అది ఒక పెద్ద దాడి అనమాట అది. సో ఆ 76 మంది చనిపోవడంలో ఇతనే కీలక పాత్రధారి, సూత్రధారి, వ్యూహరచన మొత్తం అంతా ఇతని టీం లీడ్ అనమాట. అలాగే 2013లో జైరాం ఘాటీలో మెరుపు దాడి జరిగి 27 మంది భద్రతా బలగాలను హతమార్చాడనమాట. దానిలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. అలాగే 2021లో సుక్మా, బీజాపూర్లో జరిగిన మెరుపు దాడిలో 22 మంది భద్రతా బలగాలను హతమార్చాడు. ఈ 3 దాడులు కాకుండా మరో 23 దాడుల్లో ఇతను ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నాడు. ఒక రకంగా కొరకరాని కొయ్య అనమాట. సో ఇతనికి బలం ఏంటంటే ఇతను గిరిజన తెగకు చెందిన వ్యక్తి, ఛత్తీస్గఢ్లోని గిరిజన తెగకు చెందిన వ్యక్తి. కాబట్టి అటవీ ప్రాంతంలో గిరిజనులతో ఈజీగా కలిసిపోయి బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటాడు. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈవెన్ తెలంగాణ, ఈ అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులతో వాళ్ళ తెగే కావడంతో వాళ్ళతో కలిసిపోయి బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటాడు అనమాట. అలాగే తను దొరకకుండా చాలా చురుగ్గా కదులుతుంటాడు. అందుకే తను మావోయిస్టులోనే అతి పెద్దదైన గెరిల్లా నెట్వర్క్కి ఈయన అధిపతి. సో అది చాలా కీలకమన్నమాట. సో మావోయిస్టుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, PLGA అని ఉంటుంది. దీనిలో 1వ బెటాలియన్కు హిడ్మా నాయకత్వం వహిస్తున్నాడు. దీనిలో సభ్యులు స్పెషల్ ఏంటంటే వీళ్ళు పోలీసు బలగాల మీద కానీ, ఎక్కడైనా భద్రతా బలగాల మీద వాళ్ళ మీద కాల్పులు జరిపినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు వీళ్ళు స్వాధీనం చేసుకొని అవన్నీ కూడా వీళ్ళు వాడతారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కూడా వీళ్ళు తీసుకుంటారనమాట. సో ఈ బెటాలియన్లో దాదాపుగా 350 మంది ఉంటారు. ఈ 350 మంది దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. ప్లస్ అందరూ కూడా చాలా చురుగ్గా ఉంటారు. మొత్తం సెంట్రల్ నెట్వర్క్ మొత్తం వీళ్ళు నడిపిస్తూ ఉంటారనమాట. ఎక్కడ ఏం దాడులు చేయాలన్నా సరే వీళ్ళే. అలాగే వీళ్ళ దగ్గర ఆయుధాలతో సహా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో హిడ్మా నేతృత్వంలో జరిగే దాడుల్లో భద్రతా బలగాలకు జరిగే నష్టంతో పోలిస్తే మామూలు మావోయిల వైపు దాడులు తక్కువ. అంటే హిడ్మా నేతృత్వంలో ఎప్పుడైనా భద్రతా బలగాల వైపు దాడులు జరిగితే వీళ్ళ టీమే గెలుస్తుంది, వీళ్ళ టీందే పై చేయి ఉంటుంది. అంత బలంగా, అంత పకడ్బందీ వ్యూహరచన ఇతను చేస్తాడు. దాదాపుగా 2 దశాబ్దాలుగా 22 ఏళ్ల నుంచి కూడా ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ ప్రాంతంలో అడవుల్లో ఉన్నాడనమాట. సో చింతల్నార్, డోర్నపాల్, తాడిమెట్ల, మినప ఇలా భారీగా ప్రాణ నష్టం జరిగిన అనేక ఆపరేషన్లో హిడ్మా స్వయంగా పాల్గొని 200 మందికి పైగా పోలీసు సిబ్బంది మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యాడు. యుద్ధ నైపుణ్యం మెలకువలని కేడర్కు అలవోగ్గా నోరుపోస్తుంటాడు. ఎవరైనా కొత్తగా వెళ్తే వాళ్ళకి ఈజీగా ట్రైనింగ్ ఇస్తాడు. చాలా 1 వీక్ తన దగ్గర ఉంటే చాలు దీనిలో ఆరితేరిపోతారు అనుకుంటాడు అనమాట. అలాగే CRPF శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. పార్టీలో పరిశోధన, అభివృద్ధి అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆ విభాగం ఇతడి కొనసాగంలోనే నడుస్తుంది. మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకమైన విభాగం. ఈవెన్ ఏ కంపెనీలోనే R&D అనేది కీలకం కదా. సో మావోయిస్టులో R&Dకి ఇతనే నేతృత్వం వహిస్తుంటాడు.
సో ఇతని దాదాపుగా అంటే 7th క్లాసే చదివాడు. తర్వాత ఆంధ్రాకి ఎప్పుడు వచ్చాడంటే ఈయన హెడ్మా కోసం కొన్ని సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా పోలీసులు ఎదుగుతుండటంతో ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్మట్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో భద్రతా దళాలు అణువణువు జల్లెడ పట్టడంతో దండకారణ్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహించగా అనేక మంది మావోయిస్టు అగ్రనేతలు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు హెడ్మా కూడా తన బెటాలియన్తో కలిసి నేషనల్ పార్కులోనే ఉన్నట్టు నిఘా వర్గాలు అంచనా వేశాయి. కానీ ఆ సమయంలో అతను చాకచక్యంగా తప్పించుకొని తనకు పరిచయం ఉన్న గిరిజనుల ద్వారా నిఘా సమాచారం తెప్పించుకొని తను ఆంధ్ర వైపు వచ్చేసాడనమాట. ఆంధ్ర వైపు వచ్చి మారేడుమల్లి ప్రాంతంలో తిష్ట వేశాడు. ఇక్కడ ఈయన రాసుకున్న డైరీ ద్వారా ఇప్పుడు ఈ రోజు పొద్దున్న హెడ్మాను హతమార్చడంతో ఈయన దగ్గర ఒక డైరీ పోలీసులు స్వాధీనం చేసుకుంటే ఆ డైరీలో విజయవాడలో తలదాచుకున్న మావోయిస్టుల వివరాలు ఉండటంతో ఇమీడియట్గా ఇతను మరణించిన గంట వ్యవధిలోపే విజయవాడలో ఒక అపార్ట్మెంట్లో ఉన్న మావోయిస్టులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సో చాలా కీలకమైన చాలా ఇంట్రెస్టింగ్ కథ అనమాట హెడ్మాది.